వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. చూసారు కదా ఎంత క్రంచీగా ఉందో స్వీట్. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. పిల్లలకైతే డెఫినెట్గా నచ్చి తీరుతుంది అనమాట. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు ఇలాగ ఒక 10 నిమిషాల్లో ఈ స్వీట్ చేసియండి. కొంచెం వెరైటీగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, పిల్లలకు బాగా నచ్చుతుంది అనమాట. ఇది చూడటానికి క్రంచీగా జ్యూసీగా, టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇది ఎలా చేసుకోవాలి అంటే, 1 కప్పు మైదా తీసుకోండి. మీకు మైదా నచ్చకపోతే ఇక్కడ గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. దాంట్లో ఒక పావు చెంచా వంట సోడా, దాంతోపాటు చిటికెడు ఉప్పు తీసుకొని కొంచెం నెయ్యి కానివ్వండి, నూనె కానివ్వండి ఇందులో వేసుకొని మంచిగా బైండ్ అయ్యే విధంగా కలుపుకోండి. అంటే మనం పిండిలా పట్టుకుంటే ఉండగట్టాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలిపేసుకోండి. నీళ్ళు అనేవి చాలా తక్కువ పడతాయి అన్నమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ నూనె వేసి కలిపాం కాబట్టి కొంచెం నీళ్లు చూసుకుంటూ పోసుకుంటూ కలుపుకోండి. ఇలాగ చపాతీ ముద్దలా కలిపిన తర్వాత ఒక 3 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టి ఒక హాఫ్ గ్లాస్ చక్కెర తీసుకోండి. దీనికి షుగర్ చాలా తక్కువే పడుతుంది, మరి ఎక్కువ క్వాంటిటీలో మన గులాబ్ జామ్లో పట్టినంత ఏం పట్టదు. అండ్ 1 గ్లాస్ నీళ్లు పోసి కొంచెం ఇలాచీ వేసి జిగురు పాకం రానివ్వండి. అంటే లేత తీగ పాకం వచ్చిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు అలాగే హై ఫ్లేమ్లో పెడితే మనకి ముదురు జిగురు పాకం వస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకో బౌల్లో కొంచెం మైదా, నెయ్యి లేకపోతే నూనె కలిపేసి ఇట్లా పేస్ట్‌లా చేసుకోండి. మనం తడిపి పెట్టుకున్న ఈ పిండిని చపాతీలాగా చాలా అంటే చాలా పల్చగా ఒత్తుకోవాలి. ఇలా చపాతీలు చేసిన తర్వాత దానిపైన మనం పేస్ట్‌ని అప్లై చేయాలి. అంటే మనం పిండి, నెయ్యి కలిపి పెట్టుకున్నాం కదా! దాన్ని మొత్తం అప్లై చేసిన తర్వాత దీనిపైనుంచి ఇంకొక చపాతీని వేసుకోవాలి. ఇలాగే చేసుకున్న చపాతీలన్నీ కూడా ఇలాగ పేస్ట్ అప్లై చేస్తూ పైకెంచి చపాతీ పెడుతూ అన్నీ కూడా సెట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వీటిని చాలా దగ్గరగా టైట్‌గా రోల్ చేస్తూ ఉండాలన్నమాట. లేదంటే ఆయిల్‌లో వేసినప్పుడు అది విడిపోతుందన్నమాట. అండ్ చివర్లో కొంచెం నూనె కానివ్వండి, లేదంటే ఇలాగ పిండిని పలుచగా చేసి ఇట్లా రోల్ చేసుకోవాలి. వీటి సైడ్‌లు కట్ చేసి ఈక్వల్‌గా ఇట్లాగా పీసెస్‌లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా రౌండ్‌గా అనేసుకొని, అంటే ఆ పొరలు కొద్దిగా విడదీసినట్టుగా అనేసి వేలుతో కానివ్వండి, లేదంటే చపాతీ రోల్‌తో కానివ్వండి మీరు రోల్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చేత్తోటే ఇలాగా చిన్నగా చపాతీలాగా చేసేస్తున్నాను. వీటన్నిటిని ఒక బౌల్‌లో వేసుకొని ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఆయిల్ అనేది చాలా గోరువెచ్చగా ఉండాలన్నమాట. మరీ ఎక్కువ హీట్‌లో పెట్టుకుంటే అవి పొరలు అనేవి విచ్చుకోవు. ఇంకోటి లోపల పచ్చిగా ఉంటుంది, పైన కలర్ వచ్చేస్తుందన్నమాట. అండ్ టేస్ట్ కూడా అంత బాగుండదు. చూడండి, మనం ఇందులో వేసినప్పుడు పెద్దగా ఎక్కువ పొంగినట్టు కానివ్వండి, ఎక్కువ ఫ్రై అయినట్టు కాకుండా మెల్లగా మెల్లగా కుక్ అవుతూ ఉండాలన్నమాట. అండ్ పైకించి కొంచెం కొంచెం నూనె పోస్తూ ఉంటే లోపల వరకు కూడా మనకి ఆ పొరలు అనేవి విచ్చుకుంటాయి అన్నమాట. మీరు 2 వైపులా అటు ఇటు అటు ఇటు తిప్పుతూ లో ఫ్లేమ్లో వీటిని కాల్చుకుంటూ ఉండాలన్నమాట. ఒక 5-10 మినిట్స్ తర్వాత ఇవి చక్కగా క్రిస్పీగా వేగిపోతాయి అన్నమాట. లోపల వరకు కూడా చాలా బాగా వేగిపోతాయి. మీకు ఎక్కడ కూడా పిండి పిండిగా ఉండదన్నమాట. చూడండి, ఇట్లా వేగిపోయిన తర్వాత వీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇట్లా పాకంలో వేసుకొని ఒక 2 సెకండ్ల కంటే ఎక్కువ అవసరం లేదండి. మరీ మెత్తగా అవ్వకుండా కొంచెం క్రంచీగా ఉండాలి కాబట్టి జస్ట్ అటువైపు ఇటువైపు ఉంచేసి వేరొక బౌల్లో తీసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పైవైపు క్రంచీగా, లోపల వైపు జ్యూసీగా, సాఫ్ట్‌గా బాగుంటుందన్నమాట. అండ్ ఇట్లా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.